అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెయిన్బో ఈస్ట్ వెంచర్ మా వెంచర్ యాదాద్రిలో ఉన్నాం. యాదాద్రిలో ఇండిపెండెంట్ విల్లా కట్టడం జరిగింది. ఇండిపెండెంట్గా ఈ ఇండిపెండెంట్ విల్లా వచ్చేసి మన రెయిన్బో ఈస్ట్ వెంచర్లో దీనిలో వచ్చేసి మనకి 2 BHK ఓన్లీ 1 ఫ్లోర్ కట్టడం జరిగింది. 2 BHK ఉంది. దీనికి వచ్చేసి మనకు ప్రతి ఇంటికి అంటే వాటర్ ట్యాప్ కనెక్షన్ అన్నట్టు అండ్ యాజువల్గా స్ట్రీట్ లైట్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్, ఇది పార్కింగ్ ఏరియా అండ్ ఇది సంప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకు 3 feet గల్లీ పెట్టడం జరిగింది. ఇది స్టేర్ కేస్ కింద మనకి వాష్ ఏరియా. మనం ఇలా వెళ్తే ఇది మెయిన్ డోర్. ఇది వెస్ట్ ఫేస్లో బిల్డ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా, హాల్. ఇది వచ్చేసి హాల్లో కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దేవుడి రూమ్ సపరేట్ ఇవ్వడం జరిగింది, యాజువల్గా ఓపెన్ కిచెన్. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అన్నట్టు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకి విత్ అటాచ్ బాత్రూమ్. అండ్ చుట్టూ కూడా మనకి దీని మళ్ళీ ఈస్ట్ ఫేస్లో గల్లీ ఉంది అండ్ ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మన వెంచర్ మీరు చూడొచ్చు. అన్నీ కూడా 40 feet రోడ్స్ అండ్ టెంపుల్కి జస్ట్ 5 minutes డ్రైవ్లో, అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారనేది. జస్ట్ 2.5 kilometers మనకి ఇది మన వెంచర్ ఉంది. అండ్ ఇది YTDA లిమిట్స్లో ఉంటుంది. అండ్ గుట్ట చుట్టూ వచ్చే రింగ్ రోడ్ మన వెంచర్ నుంచి వెళ్తుంది. అండ్ ఇది బిసైడ్ త్రిపుల్ ఆర్ అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్కి పక్కన వస్తుంది. ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్కి జస్ట్ బిసైడ్ వస్తుంది అన్నట్టు. ఇది స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తాం. స్టేర్ కేస్, ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్గా మన వెంచర్ వ్యూ. అండ్ జస్ట్ టెంపుల్ కూడా మనం వెరీ నియర్ అన్నట్టు, ఇప్పుడు మనకు కనబడేది టెంపుల్ అన్నట్టు. ఇది మొత్తం కూడా మన వెంచర్ ఉంటుంది. 100 feet రోడ్ కానుకొని అండ్ రీజనల్ రింగ్ పక్కన గుట్ట చుట్టూ వచ్చే రింగ్ రోడ్ మన సెంటర్లో మంచి, అంటే మన రెయిన్బో ఈస్ట్ వెంచర్ నుంచి సెంటర్ నుంచి కట్ అవుతుంది అన్నట్టు. అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ, మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. దీనికి కొన్ని వాటికి మాత్రం ఇలాంటి డెవలప్మెంట్ చెప్తారు, బట్ 100%గా ఫుల్ఫిల్ చేయరు. మన అలా జరగదు. 100% ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది.